ఏ జానకి కోసమైతే వీళ్ళంతా కలిసి నా గొంతు కోసారో ఆ జానకి మీ కూతురు కాదని నీళ్ళొదులుకోవాలి. మనం కలిసి ఉండడం కోసం ఒక ప్రాణం పోవడం కూడా కరెక్ట్ అనిపించలేదు. ఆ రోజు నేను చేసిన మోసంలో నాకు న్యాయం కనిపించింది. నేను నీకే దక్కాలన్న నీ ప్రేమలో స్వార్థం ఉంది. మనిద్దరం సంతోషంగా ఉండాలి అన్న జానకి ప్రేమలో త్యాగం ఉంది. కానీ మనం కలిసి ఉండడం కోసం జానకి చనిపోకూడదన్న నా ప్రయత్నంలో నీకు మోసం కనిపించింది. ఆ రోజు నాకు న్యాయం అనిపించిన మోసం ఈ రోజు ఇంతమందిని దోషులుగా నిలబెడుతుందని ఆలోచించలేకపోయాను. ఇప్పుడు నేనేం చెప్పినా అది నీకు తప్పుగానే అర్థమవుతుంది. అలాని ఇప్పటికీ చెప్పకపోతే ఎప్పటికీ తప్పుగానే మిగిలిపోతుంది. ఇదంతా నిన్ను కన్విన్స్ చేయాలని చెప్పడం లేదు నందిని, అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. ఇలాంటి సూక్తులు ఓదార్పులు విని విని కళ్ళున్న చూళ్ళని గుడ్డి దాన్నైపోయాను. ఇంకా ఇంకా నమ్మించాలని చూడొద్దు. అమ్మా జానకి, ఏడోకమ్మా. అమ్మా, చెయ్యని తప్పుకి నాకెందుకమ్మా నాన్న ఇంత శిక్ష వేశారు? నాన్నంటే నాకెంత ప్రేమో ఆయనకి తెలీదా? నేనింక ఎవరి కోసం బ్రతకాలమ్మా? మీ నాన్న కోసం బ్రతకాలి. మీ నాన్న బ్రతికేదే నీకోసమే. నువ్వు లేకపోతే ఆయన లేరు. మేమంతా కలిసి మీరిద్దరూ చనిపోయారని మీ నాన్నని నమ్మించావని అనుకున్నాం. కానీ పైకి మీ నాన్న నమ్మినా ఆయన మనస్సాక్షి మాత్రం నమ్మలేదు. నువ్వు బ్రతికే ఉన్నావని, నా జానకి ఎక్కడో ఉందని కలవరించి ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. నిన్ను చూపించకపోతే ఆయన దగ్గరు అని డాక్టర్ చెప్పారు. ఒకవైపు మేమందరం ఆడిన ఈ శవాల నాటకం ఎక్కడ బయటపడుతూనే ఉన్నని భయం, ఇంకోవైపు మీ నాన్న ఆరోగ్యం. క్షణక్షణం నరకం అనుభవించాం. నా బాధ చూడలేక మీ అత్తయ్య నిన్నిక్కడికి తీసుకురావడానికి అరకొచ్చింది. మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉండడం చూసి తను వెనక్కొచ్చేసింది.
ఈలోపు నువ్వు అరకులో బ్రతికే ఉన్నావని తెలిసి మాకెవ్వరికీ చెప్పకుండా మీ నాన్నే స్వయంగా అరకొచ్చారు. ఆయన నీతో మాట్లాడి తిరిగి వచ్చేలోపే ఈ నిజం నందినికి తెలిసిపోయింది. నీకీ నిజం ముందే చెప్పాలని విజయ్ ప్రయత్నం చేశాడు హరి. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇలా జరిగిపోయింది. అనుకోని పరిస్థితుల వల్ల కాదు, ఆ మల్లేశ్వరి జానకిని కిడ్నాప్ చేసి నిజం మావయ్యకి చెప్పకుండా నన్ను వెనక పంపించింది. అవునన్నయ్య, అసలు ఇదంతా మల్లీశ్వరి చేసింది. మల్లేశ్వరి సంగతి తర్వాత మీరంతా కలిసి తప్పు చేశారు. ఆ తప్పుని చిన్న తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మల్లేశ్వరి పేరు తీసుకురాకండి. గాలిపటం తెగిపోవడానికి గాలి కారణం కాదు. ముందు మనం కరెక్ట్గా ఉంటే అవతల వాళ్ళు మన జోలికి రారు. హరి, మేం తప్పు చేశాం, ఒప్పుకుంటున్నాం. ఇదంతా ఎందుకు చేశామో నీకు తెలుసు. కానీ ప్రవల్లిక, నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయకు. తప్పు చేశాక దాని పర్యవసానం కూడా ముందే ఆలోచించాలి. ఆడవాళ్ళు పెత్తనాలు చేస్తే ఇలాగే ఉంటుంది. కొడుకు చనిపోయాడన్నయ్య అని చెల్లెలు అబద్ధం చెప్పింది. కన్న కూతురు చనిపోయిందని కట్టుకున్నది అబద్ధం చెప్పింది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సి నువ్వు ప్రవళిక. ఈ రోజు నుండి నీ చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నీ చేతి వంట నాకు విషంతో సమానం. ఈ క్షణం నుండి నీ చేతి వంట కూడా తిన్నాం. ఇది నీకు వేసే శిక్ష కాదు, నాకు నేను వేసుకున్న శిక్ష ప్రవళిక. నాకు తెలిసి మనం సంతోషంగా ఉండాలంటే ఒకటే సూత్రం. మనం సుఖంగా ఉండాలి కానీ ఆ సుఖం ఇంకొకరికి కష్టంగా ఉండకూడదు. అదే నిజమైన సంతోషం అంటే. నువ్వు మాట్లాడకమ్మా. అది కదన్నయ్య, నందినికి న్యాయం చేశానో జానికి అన్యాయం చేశానో నాకు తెలియదు, కానీ తప్పు జరిగిపోయింది. ఆ తప్పుకి సమాధానం చెప్పుకోవాలి. నాకు కూతురు భార్య ఎవరైనా ఒకటే. మనం సంతోషంగా ఉండడం కోసం చెదుటి వాళ్ళని బాధపెట్టడం మానవత్వం కాదు. జానికి సంతోషం కోసం తండ్రి జీవితంతో ఆడుకున్నారు. అది తప్పు. మీ శవ నాటకానికి ముగింపిదే ప్రవళిక. ఇది జానకి ఏడుపు. ఏడపే, నీ ఏడుపు నాకు కీరవాణి రాగంలా సమ్మగా ఉంది.
ఈ ఏడుపు ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అబ్బబ్బబ్బబ్బబ్బా ఫ్యామిలీ మొత్తం ఏడుస్తోంది. జానకి, విజయ్, ప్రవల్లిక అందరూ ఏడుస్తున్నారు. న్యూ ఇయర్ మ్యూజికల్ నైట్ కంటే అద్భుతంగా ఉంది. ఏదో కొత్త కిక్కు. నందిని, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? మీ బాబాయ్ ఏమన్నాడు? విజయ్, జానకిలు వచ్చారా? మాట్లాడేవా? నువ్వు చచ్చిపోయా. ఇక నా జీవితంలో నీకు స్థానం లేదు. ప్రేమించిన వాడి కోసం ప్రాణాలైనా ఇస్తాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. ఇదే నీకు శిక్ష. బ్రతికినా చచ్చినట్టే. నాకు నువ్వొద్దు. అమ్మా నందిని, ఏమైంది? అక్క, నాకు నేనే న్యాయం చేసుకున్నాను. ఈ క్షణం నుంచి జానకి మీ కూతురు కాదు, ఈ నందినే మీ కూతురు. భర్తగా విజయ్ని జానకి వదులుకోవాలి. విజయ్ మీద జానకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఈ శవాల నాటకం అంతా జానకి కోసం చేశారు. అందుకే జానకి వాడికి దక్కకుండా చేశాను. వాడి జన్మలో దాని మొహం కూడా చూడకూడదు. ఆ జానకి వాడి మొహం కూడా చూడకూడదు. వాళ్ళిద్దరి బంధాన్ని తెక్కొట్టాను. సభాష్! ఒక ఆడది ఇంకో ఆడదాని పసుపు కుంకుమల్ని కావాలని కోరుకుంటే ప్రతి ఆడదానికి ఇలాంటి శాస్తే జరగాలని చాటి చెప్పావు నందిని. జానకి మీద విజయ్ గాని, విజయ్ మీద జానకి గాని ఎలాంటి హక్కులు ఉండవు. అలా జరగకుండా బాబాయ్ చూసుకోవాలి. ఓహో, ఒకవేళ కూతురని పక్షపాతం చూపిస్తాడేమోనని వాళ్ళిద్దరి మధ్య తండ్రి కూతుళ్ల బంధాన్ని నరికేశాను. హ్యాట్స్ ఆఫ్ నందిని. నీకు జరిగిన అన్యాయానికి ఆ హరిశ్చంద్ర ప్రసాద్ కూడా
ఇంత గొప్ప తీర్పు ఇవ్వడేమో. ఈ క్షణం నుంచి జానకి కాదు, ఈ నందినే హరిశ్చంద్ర ప్రసాద్ కూతురు. ఆ, సరే మరి విజయ్ ఎక్కడా? ఇంకా వాడెందుకు నాకు? అయ్యయ్యో, బొచ్చు కుక్కని లాక్కొచ్చినట్టు ఇంటికి తీసుకురావాల్సింది నందిని. పిచ్చి కుక్కలా ఒక ఆట ఆడుకుని నీ ఆవేదన చల్లార్చుకునేదానివి కదమ్మా. వద్దక్క, వాడు నా దృష్టిలో చచ్చిపోయాడు. నా మనసులో వాడికి ఇక స్థానం లేదు. వాడు నా ఇంట్లో ఇలా దండేసుకుని జీవితాంతం ఇలాగే ఉంటాడు. వాడికిదే నేను వేసిన పెద్ద శిక్ష. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డే. ఛ, పొరపాటు చేసావు కదా నందిని. అసలు కిక్కంతా మిస్ చేసావు. నాగస్వరం ఊది నాగుపాముల్ని బయటికి రప్పించింది కర్రతో కొసితీరా కొడతావని. కాని నువ్వు ఛ, ఆ పాముల్ని బుట్టలో పెట్టి నిద్ర పుచ్చుతానంటావేంటి? నో 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 నో, అలా జరగడానికి వీల్లేదు. ఏంటి విజయ్ ఇదంతా? ఇంత పెద్ద అబద్ధాన్ని నా దగ్గర ఎందుకు దాచావు? చచ్చిపోదాం అనుకున్న నన్ను బ్రతికించింది దేనికోసం విజయ్? నీ సంతోషం కోసం, నిన్ను బ్రతికించుకోవడం కోసం ఇదంతా చేశాను జానకి. వనవాసం తరువాత ఆ జానకి ఎవరో చేసిన నిందలు మోసి కష్టాలు పడింది. మేం చేసిన తప్పులకి నీకీరోజు కష్టం వచ్చింది. కూతురు సంతోషంగా ఉండాలనే కదమ్మా ఏ తల్లైనా ఆలోచిస్తుంది. నేను అదే చేశాను. కానీ ఈరోజు నిన్నిలా ఒంటరిదాన్ని చేస్తుందని అనుకోలేదు జానకి. మీరంతా నా సంతోషం కోసం చేశారు, కానీ నందిని నాకెంత పెద్ద శిక్ష వేసిందో చూసారుగా. విజయ్ని నాకు కాకుండా చేసింది, నాన్నని దూరం చేసింది కదమ్మా. ఒక ఆడపిల్లగా నందిని బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ తన బాధకి న్యాయం చేయడం కోసం నన్ను జీవితాంతం బాధపడేలా శిక్ష వేయడం న్యాయమా? నా మీద కోపం పోయి నాన్న అరకొచ్చాడంటే ఎంతో సంతోషించాను. ఆ సంతోషాన్ని జీవితాంతం ఉంచుకుందామని ఇక్కడికి వస్తే, అమ్మా జానకి, ఎక్కడికి వెళ్తున్నావు? భయపడికమ్మా, నేనేమి చచ్చిపోలే. అయినా ఎప్పుడూ చచ్చిపోయానని కదా దండలు కూడా వేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చనిపోవడానికేముంది? విజయ్, బాధపడకు.
ఎలా జరగాలనుంటే అలా జరిగి తీరుతుంది. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఇలా జరిగిందేంటా అని ఎన్ని రోజులు బాధపడతాం? ఇంకా అయిపోయింది. తర్వాత ఏం చేయాలో ఆలోచించు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య. సరే దేవి, ముందు నువ్వు ఇంటికెళ్ళు. వెళ్ళి ఏం చేయను వదినా. అక్కడ మల్లీశ్వరి క్షణక్షణం నరకం చూపిస్తోంది. అసలు ఈ విషయాలన్నీ నందినికి తెలిసేలా చేసిందే మల్లీశ్వరి. దేవి, శవాల నాటకం గురించి మల్లేశ్వరికి పూర్తిగా తెలుసు. నందిని అడ్డం పెట్టుకుని మనతో ఇలా ఆడుకుంటోంది. నందిని పూర్తిగా మల్లీశ్వరి మాయలో పడిపోయింది. ఇప్పుడు మనం మల్లీశ్వరిని ఏదైనా అంటే నందిని ఊరుకోదు. నందినిని రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంది. చట్ట ప్రకారం మనం చేసింది పెద్ద నేరం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఏమీ మాట్లాడకూడదు. నిజమే, అది అదను చూసుకొని మన మీద పగ సాధించడానికే వచ్చింది. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్ది రోజులు దాన్ని భరించాల్సిందే. తప్పదేమో. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు వెళ్ళు. అలాగే వదినా.